రోజుకో రకంగా సైబర్ మోసాలు పెచ్చిమీరిపోతున్నాయి. సామాజిక మాధ్యమాలే వేదికగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ప్రకటనలు గుప్పించి గాలం వేస్తున్నారు. ఎవరైనా అమాయకులు చిక్కారా ఇక అంతే సంగతులు. ఖాతాలోని డబ్బు లాగేసేందుకు పలు మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇదే తరహాలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మాయ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. పాత నేరాలను కొత్త తరహాలో చేస్తూ అమాయకుల నుంచి సైబర్ కేటుగాళ్లు లక్షల రూపాయలు దోచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో లింకులు పంపి క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు సేకరించి ఖాతాల్లో నగదును మాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు విజయవాడ పరిధిలో తరచూ జరుగుతున్నాయి. తాజాగా విజయవాడలో ఓ వ్యాపారి లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఫేస్బుక్లో వచ్చిన ప్రకటన చూసి క్లిక్ చేసిన నగరానికి చెందిన ఓ వ్యాపారి ఖాతా నుంచి విడతల వారీగా 10,49,000 రూపాయలు మాయమయ్యాయి. వన్ టౌన్లో కిరాణా దుకాణం నడుపుకునే మురళీకృష్ణకు ఫేస్బుక్లో అకౌంట్ ఉంది. ఇటీవల ఫేస్బుక్ చూస్తూ ఉండగా ఇండస్ఇండ్ బ్యాంకు పెన్షన్ కార్డ్ అని ప్రకటనొచ్చింది. దీనిపై వ్యాపారి క్లిక్ చేశారు. అదే రోజు వ్యాపారి మురళీకృష్ణకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీరు పెన్షన్ కార్డు కోసం దరఖాస్తు చేశారు కదా, మీకు కార్డు ఆన్లైన్లో వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. ఆధార్, పాన్ కార్డుల నంబర్లను తీసుకున్నాడు. తర్వాత బ్యాంకు డెబిట్ కార్డు నంబర్, ఈమెయిల్ ఐడి, ఇతర వివరాలు కూడా అడగడంతో వ్యాపారి చెప్పేశారు. వ్యాపారి వివరాలు చెప్పిన కాసేపటికే అతను బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ అవుతున్నట్లు మొబైల్కు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. వాటిని చూసి కంగారు పడిన వ్యాపారి ఆగమేఘాలపై వన్ టౌన్లోని ఇండస్ఇండ్ బ్యాంకుకు వెళ్లారు. అక్కడకు వెళ్లేలోగా 2,38,000 ఒక్కసారి, 5 లక్షలు మరోసారి సొమ్ము పోయింది. బ్యాంక్ అధికారులు ఆ ఖాతాను ఫ్రీజ్ చేసే లోపే మరొక 61,000, 50,000 చొప్పున గుర్తు తెలియని ఖాతాకు బదిలీ అయింది. ఇలా మొత్తం విడతల వారీగా 10,49,000 రూపాయలు ఖాతా నుంచి మాయమయ్యాయి. బెత్తరపోయిన వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఏ ఖాతాలకు నగదు బదిలీ అయింది, వాటి నుంచి ఎక్కడెక్కడ డ్రా చేశారు అన్న కోణాలపై దృష్టి సారించారు. లింక్ వాట్సాప్ కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ లింక్ పంపించి 2 రకాలు జరుగుతూ ఉంటుంది. లింక్ పంపించినప్పుడు ఒకటి మీ క్రెడిట్ కార్డు ఏదన్నా ఉంటే కనుక మీ ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఫోన్ ఫార్వర్డ్ అవుతుంది. దానివల్ల ఆ క్రెడిట్ కార్డు ఉంటే దాంతో వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ పర్చేజ్ చేస్తారు. రెండో మోడల్లో రెండో తరహా నేరంలో వాళ్ళు కొన్ని వివరాలు అడుగుతారు, ఓటీపీ అది చెప్పమంటారు. దానివల్ల ఓటీపీ అది ఎంటర్ చేయడంతో డైరెక్ట్గా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఈసారి వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సైబర్ కేటుగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, మన అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష అని పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు. చలానా యాప్ అని, అదేవిధంగా రైతులకు సంబంధించి కిసాన్ యాప్ అని ఒక ఏపీకే ఫైల్ని పంపిస్తున్నారు. ఆ ఫైలు ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాక్ అవుతుంది. దానివల్ల మన అకౌంట్లో ఉన్న డబ్బులతోటి ఫ్రాడ్స్టర్స్ ఏదైనా సరే కొని పర్చేజ్ చేయడం, అదేవిధంగా మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కాజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 2 మోసాల్లో కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కొత్త లింకు ఏదైనా మన మొబైల్కి SMS రూపంలో కానీ, అదేవిధంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఏ లింకు వచ్చినా కొత్త లింకుని జోలికి పోకూడదు. ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ ఫేక్ లింకులు పెట్టి మోసగాళ్ళు డబ్బులు కాజేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు ఈ మోసాన్ని గ్రహించి జాగ్రత్తలు పడితే వాళ్ళు ఈ మోసాల బారిన పడకుండా ఉంటారని కోరుకుంటారు. గుర్తు తెలియని వ్యక్తులకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలిస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.